హే గాయ్స్, హౌ ఆర్ యూ? నేను ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసా. సో హలో, నేను మీ శ్రీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో వీడియో ఏంటంటే, నాకు కేదార్నాథ్ అనే డ్రీమ్ ప్లేస్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలని ఉండేది అంటే అది తిరుపతి, అరుణాచలం, కాశీ అంతే. సో ఫస్ట్ తిరుపతికి అనుకోకుండా ప్లాన్ వేసాను అనమాట. ఎందుకంటే తిను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటుంది. తను వస్తావా అని అడిగితే స్వామివారి నుంచి పిలుపు వచ్చినట్టే కాబట్టి నేను అస్సలు రాను అని చెప్పలేను అనమాట. ఎవరు అడిగినా వచ్చేస్తా అని చెప్పేదాన్ని. ఇంకా టైం వచ్చింది, బయలుదేరదాం అనుకున్నాం. ట్రైన్ టికెట్స్ చూసాం. కమ్మింగ్ 2 months వరకు ఈ సమ్మర్ హాలిడేస్ వల్ల అస్సలు ఖాళీ లేదు. సో 1500 టికెట్ పెట్టి అప్పటికప్పుడు బస్లో స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా నైట్ బోర్ కొట్టింది, మంచిగా లూడో ఆడుతూ కూర్చున్నాను గైస్. నేనే విన్నర్, గ్రీన్ బాత్రూమ్ క్లీన్. సో నెక్స్ట్ ఏమైందంటే, డిన్నర్ కాపాడు బస్సోడు. ఎలాగో రేపు సాటర్డే, రేపు తిరుపతిలో ఉంటాం కాబట్టి మంచిగా ఒక చికెన్ దమ్ బిర్యానీ వేసాను అనమాట నైట్. ఇంకా చికెన్ బిర్యానీ తిన్న కాడు తిప్పేది. ఇప్పటికి నాకున్న ఒక దరిద్ర అలవాటు ఏంటంటే, ట్రైన్ కానీ బస్సు కానీ కారు ఏదైనా కడుపులో తిప్పేస్తుంది. అందుకే ఒక నిమ్మకాయ పట్టుకొని కూర్చున్నాను అనమాట. సో పొద్దున్న చల్ల గాలి. మేము 5 o'clock కల్లా తిరుపతిలో దిగాం గైస్. మోక్ష ట్రావెల్స్ అనమాట, చాలా బాగుంది. అండ్ గైస్, హైదరాబాద్లో కుకట్పల్లిలో ఈవినింగ్ 5 o'clockకి బస్ స్టార్ట్ అయింది. మార్నింగ్ 5 o'clockకి తిరుపతిలో దించేసాడు అనమాట, చాలా సేఫ్గా. అండ్ దిగంగానే అక్కడ చాలామంది ఆటో వాళ్ళు ఉంటారు. వాళ్ళు 400, 500 అట్లా ఎక్కువ చెప్తారనమాట. మనం మంచిగా తెలివిగా బేరం ఆడుకొని తక్కువకి ఇక్కడ టోకెన్స్ దొరికితే అక్కడ ఐదర్ విష్ణు నివాసం ఆర్ శ్రీము. సాటర్డే పడింది, March 29th. మళ్ళీ ఈరోజు అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం ప్లస్ కూటమి. దేవుడి దయ వల్ల గుడి ఏం క్లోజ్ చేయకుండా ప్రశాంతంగా ట్రిప్ అయిపోతే చాలు గైస్. ఇక్కడేమో ఆటో డ్రైవర్ బుర్ర తినే. ఇలాంటి యాత్రలకు వచ్చేటప్పుడు అది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి గాయస్ అసలు 4K లేసి ఉన్నారు అనుకుంటే వీళ్ళందరూ. మొత్తం క్యాబ్స్, ట్రావెలర్, జీప్స్ అన్నీ వెయిటింగ్ అనమాట మనుషుల కోసం. సో విష్ణు నివాసం దగ్గర అయితే దిగాము, కానీ టోకెన్స్ లేవు అనేసాడు. మళ్ళీ మేము శ్రీవారి మెట్టికి స్టార్ట్ అయ్యాం. ప్లస్ మీకు అక్కడ కనిపిస్తుందా, సేమ్ వెంకటేశ్వర స్వామి రూపం అనమాట. రాయిలో కూడా మీరు చూడండి కావాలంటే, ముక్కు, మూతి, కిరీటం. అది దగ్గర నుంచి చూశాను కదా, చాలా బాగా అనిపించింది. రీల్స్లో కూడా చూశాను, బట్ దగ్గర నుంచి చాలా బాగా అనిపించింది. అది అంటే ఇప్పుడు మేము శ్రీవారి మెట్టికి వెళ్ళాం కదా మళ్ళీ టోకెన్స్ కోసం. మేమే స్టార్టింగ్ అమ్మయ్య అనుకుంటే మా ముందు 2000 మంది ఉన్నారు గైస్. భయం వేస్తుంది నాకైతే ఎక్కడ దొరకవో అని. మళ్ళీ మా ముందు చూడండి, మా ముందు బ్యాచ్ అంతాని పంపించేసి కరెక్ట్గా మేము వచ్చే వరకు మళ్ళీ రోపేసి ఆపేశాడు. ఇంకా వస్తాయి అన్నారులే, ఇంకొక 500 మందికి వస్తాయి అన్నారు. సో ఒక చిన్న హోప్తో ఉన్నాను. సబ్బులు ఇంకా బ్రష్, షాంపూ, సోప్ అన్ని ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోండి గైస్. 9 అయింది. స్నానం చేసేసి మన లగేజ్లకి ట్యాగ్ లేపించేసి, మనం ట్యాగ్ లేపించినప్పుడు ఫ్రీ కౌంటర్స్ అనమాట. వాళ్ళు మనకు ఒక ఏమంటారు, ఒక టికెట్ ఇస్తారా, జాగ్రత్త దాచుకోవాలి. అది మీరు తిరిగి చూపిస్తే మీరు పైకి వెళ్ళే లోపు మీ లగేజ్ అంతా పైకి వచ్చేస్తుంది అనమాట. సో ఇదిగోండి, ఇక్కడ లగేజ్ కూడా సబ్మిట్ చేసేసి స్నానం చేసేసి మంచిగా స్టార్ట్ అయిపోవాలి. ఈవినింగ్ 5కి కాబట్టి 5 లోపు మనం పైన ఉండాలన్నమాట. అయితే ఇక్కడ శ్రీవారి మెట్టుకి డ్రాప్ చేశారనమాట. 5:30 to 6:30 అయిపోయింది. 1 hour వచ్చాము. 6:30 నుంచి 7:30 దాకా లైన్లో నించుంటే అప్పుడు సంపాదించాం దర్శనం టికెట్స్. ఆధార్ కార్డ్ ఈజ్ మ్యాండేటరీ గైస్. యాక్చువల్గా 3000 టోకెన్స్ ఉన్నాయి ఈరోజు. అవన్నీ కంప్లీట్ అయిపోయాయి రేపు ఉగాది వల్ల. సో ఫుల్ క్రౌడ్ అనమాట. సో గాయస్, అల్పిరి వెళ్తే మాత్రం 3000+ స్టెప్స్ ఉంటాయి. కానీ మేము టోకెన్స్ దొరికింది శ్రీవారి మెట్టుకు కాబట్టి 2388 స్టెప్సే ఉంటాయి. సో ఏదైతే దేవుడి దగ్గర చేరడానికి నాకైతే ఓపిక చాలా తక్కువ, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. ఇంకా మొక్కుకొని మంచి కొబ్బరికాయ కొట్టేసి దీపం వెలిగించేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇయర్స్ తర్వాత ఇప్పుడు వెళ్తున్నా. అదిగోండి ఫస్ట్ మెట్టు స్టార్ట్ అయిపోదాం. కొట్టేసాం గైస్. ఇప్పుడు ప్రశాంతంగా ఒక్కొక్క మెట్టు మొక్కుకుంటూ వెళ్ళాలి. జస్ట్ మిస్, అసలు ఏడిచిద్దాం. అసలు 3000 టోకెన్స్ ఉండి కూడా లాస్ట్ బ్యాచ్ అనమాట మాత్రం ఆగిపోయాయి. చాలా మంది పాపం చిన్న పిల్లలతో ఉన్నారు, వాళ్ళు ఎవరికి టోకెన్స్ రాలే. ఈరోజు చాలా ఎక్కువ పెట్టారు గైస్, అయినా రాలే. 5:30కి బస్సు దిగినా కూడా 6:30 వరకు శ్రీవారి మెట్టు టోకెన్ లైన్లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ మేమే ఉంటాంలే, వచ్చేస్తుందిలే అని అనుకున్నాం గైస్ టోకెన్. అప్పుడు వస్తేనే మేమే లాస్ట్ బ్యాచ్ అయ్యామంటే నాకు తెలిసి క్యూలో 3:30 నుంచి నించొని ఉంటారు. స్టార్టింగే దర్శనం ఇచ్చారు ఆంజనేయ స్వామి.
మొక్కుకొని స్టార్ట్ అయిపోదాం. చల్లని లేకపోతే నేను నార్మల్గా చచ్చిపోతా గైస్. కానీ నార్మల్ వాటర్ దొరికినా చాలు అనుకుంటే ఆ 1200 మెట్టు ఎక్కిన తర్వాత వరకు షాపులే లేవు. అక్కడ దేవుడిలాగా ఎవరో ఓఆర్ఎస్ అమ్ముతుంటే తప్పక తీసుకొని తాగాల్సి వచ్చిందనమాట ఎనర్జీ కోసం. ఇంకా లాస్ట్లో ఏడుపు వచ్చేసింది స్టెప్స్ అయిపోగా అనే దేవుడి కోసం. బట్ 2000 టోకెన్లు పెడతారంట, ఈసారి 3000 టోకెన్లు పెట్టారు ఈరోజు. ఎందుకంటే రేపు ఉగాది కదా, ఫుల్ క్రౌడ్, అందుకని 3000 టికెట్స్ పెట్టారు. మాది లాస్ట్ బ్యాచ్. నాకైతే భయం వేసింది టోకెన్స్ రావేమని. దేవుడి దయ వల్ల టోకెన్స్ వచ్చేసాయి. టోకెన్స్ లేని వాళ్ళు టోకెన్స్ వచ్చినా కూడా భయం వేసింది. దేనికంటే ఆ రోజు శనివారం మంచి రోజు వెంకటేశ్వర స్వామి. కాకపోతే అదే రోజు అమావాస్య, అదే రోజు సూర్యగ్రహణం, అదే రోజు కూటమి పడడం వల్ల ఎక్కడ మూసేస్తారేమో అని చెప్పి భయం వేసింది గుడి. టోకెన్స్ ఉన్నా లేకున్నా దర్శనం అయితే దొరుకుతుంది గైస్. కానీ ఏంటంటే టోకెన్స్ ఉంటే తొందరగా ఎక్కేస్తాం, కొంచెం తక్కువ టైంలోనే అయిపోయిద్ది. టోకెన్స్ లేని వాళ్ళు ఏంటంటే 18 అవర్స్ నించోవాల్సి వస్తుంది సర్వదర్శనంలో. లిటరల్లీ అంటే 18 అవర్స్ అంటే నెక్స్ట్ డే మార్నింగ్ 3 o'clock 4 o'clock పడవచ్చు దేవుడి దర్శనం. కానీ మాకు వెళ్ళిన రోజు ఈవినింగ్ 5 పడింది. సో ఆల్రెడీ మేము 2 అవర్స్లో మెట్లు కూడా ఎక్కేసాం. సో ఇప్పుడు ఇక్కడైతే క్రౌడ్ ఏం లేదు, ఖాళీగా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళాక కంపార్ట్మెంట్స్ లో మనల్ని వెయిటింగ్ చేపిస్తారు కదా దేవుడి దర్శనం ముందు, గేట్లు ఓపెన్ చేసే ముందు. అక్కడ మాత్రం చాలా క్రౌడ్ ఉంది. అక్కడ మేము వెళ్తున్నప్పుడు అయితే ఏం లేదు, కానీ నడుస్తుంటే అక్కడ లోపలికి వెళ్ళాక అసలైన దర్శనం హాల్లో ఉంది. తిరుపతికి కూడా మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేము గైస్, దేవుడే పిలాలి. పిలిస్తే మాత్రం మంచిదే అనుకో, మన మంచి. మెట్లు ఎక్కగానే మనకి అక్కడ మెయిన్ టికెట్ చెక్ చేసి లోపలికి పంపిస్తారు కదా గైస్. అక్కడైతే క్రౌడ్ ఏం లేదు, చూడండి ఖాళీగానే ఉంది. ఇదంతా నడిచాక ఫోన్స్ సబ్మిట్ చేస్తాం కదా, ఒక దగ్గర వెయిట్ చేస్తాం. అక్కడ మాత్రం చాలా మంది ఉన్నారు గైస్. ఇంత దూరం ఇంత కష్టపడి వెళ్ళినా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి ఖాళీ 5 seconds అంతే, జస్ట్ 5 seconds పక్కన దొబ్బేస్తారనమాట. అందుకే కళ్ళు మూసుకొని మొక్కొద్దు, అప్పుడు దేవుడికి కళ్ళు తెరిచి కళ్ళారా చూడాలంట దేవుడు. మెట్లు ఎక్కేటప్పుడు కరెక్ట్గా 1200 మెట్టు దగ్గర మనకి ఇచ్చిన టోకెన్స్ని స్కాన్ చేసి ఫ్రీ లడ్డు అవన్నీ రాస్తారనమాట. దాని మీద కరెక్ట్ 1200 మెట్టు గుర్తుపెట్టుకొని అక్కడ స్కాన్ చేయించుకోవాలి. ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట, లోపలికి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ ఫోన్ సబ్మిట్ చేసేయాలి. దేవుణ్ణి చూసి వచ్చాక నేను మళ్ళీ మాట్లాడతా. ఓకే, బై గాయ్స్. ఇదే గాయ్స్ ఫోన్స్ సబ్మిట్ చేసే కౌంటర్. ఇక్కడ కూడా మీ మొబైల్స్ తీసుకున్నాక మీకు ఒక స్లిప్ ఇస్తారు, అది దాచుకోవాలి. ఇంతకుముందు మీరు లగేజ్ సబ్మిట్ చేసినప్పుడు కూడా ఒక స్లిప్ ఇచ్చారు చూసారా, అది దాచుకోవాలి. ఇవన్నీ దాచుకోవాలి, ఎక్కడికక్కడ పడేయకూడదు. ఒకటి దర్శనం టికెట్, ఒకటి ఫోన్లు టికెట్, ఒకటి లగేజ్ టికెట్. ఫైనల్గా దర్శనం అయిపోయింది గాయస్. అన్ని టికెట్లు, ఒకటేమో గుడికి రైట్ సైడ్ వెళ్ళి తెచ్చుకున్నాం, ఒకటేమో గుడికి లెఫ్ట్ సైడ్, ఎటెటో తిరిగి మొత్తానికి అన్ని తెచ్చుకున్నాం. బట్ నైట్ టైం లైటింగ్స్లో టెంపుల్ మాత్రం వేరే లెవెల్. అది కూడా ఉగాది అని మొత్తం ఏమంటారు డెకరేషన్స్ చేస్తున్నారనమాట. ఇంకా ఇక్కడ మంచి కెమెరామ్యాన్స్ కూడా ఉన్నారు, 100 rupeesకి ఫొటోస్ దిగొచ్చు మంచిగా. 5 minutesలో ఇచ్చేస్తున్నారు ఫోటో కూడా. సో చూసారా అసలు ఎంత మంది ఉన్నారో. ఇంకా మ్యాక్సిమం అందరూ అక్కడే పడుకునిపోతున్నారు గైస్ కింద. కాదు అనుకుంటే మనము అక్కడ హాల్స్ ఉంటాయి కదా, ఆ హాల్స్లో కూడా వెయిట్ చేయొచ్చు. బట్ నాకు ఎందుకో రిస్క్ అనిపించింది అక్కడ వెయిట్ చేయడం. అందుకని ఇంకా నైట్కి అరుణాచలం బయలుదేరిపోదామని ప్లాన్ వేసేసాం అనమాట. చూడండి అసలు ఖాళీ లేదు, మొత్తం పడుకుంటారు ఎక్కడికక్కడ. గుడి చూడండి గైస్, కళ్ళు సరిపోవట్లేదు రెండు. అసలు నేనైతే చాలా హ్యాపీ, చాలా ఏడ్చాను చెప్పాలంటే గుడి లోపలికి వెళ్ళాక. ఎందుకంటే అసలు దేవుడిని చూస్తే ఆగుతుందా బాబోయ్. తర్వాత అనిపించింది వీళ్ళు 1 secondలో గెంటేయడమే బెటర్లే, ఎక్కువసేపు ఉంటే చచ్చిపోదాం నిజంగానే దేవుడిని చూసి. అక్కడ మంచిగా ఫొటోస్ దిగి నైట్ 10 అయింది. ఇది ఒకటే చైన్ కొనుక్కున్నా, సింపుల్. ఎంత నైట్ అయినా భయం వేయట్లేదు గైస్, ఎందుకంటే 24/7 మనుషులు ఉన్నారు, షాప్స్ ఉన్నాయి. తిరుపతిలో గైస్ వాష్రూమ్ కి ప్రాబ్లమే లేదు, దారికి ఉన్నాయి వాష్రూమ్స్. మామూలుగా అయితే లాకర్ రూమ్ లోనే లగేజ్ పెట్టేసి తిరిగి వచ్చి అక్కడే పడుకోవచ్చు గైస్. కానీ ఏమో నాకు ఎందుకో సడన్ గా అరుణాచలం వెళ్ళిపోవాలనిపించింది అనమాట. మళ్ళీ అక్కడ సిఆర్ఓ ఆఫీస్లో క్యూలో నించుంటే 6 hours రూమ్ వస్తుందంట గైస్. లాకర్ రూమ్లో లగేజ్ పెట్టేసి వెళ్ళి ఫోటోలు మంచిగా దిగేసి వచ్చి షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసి మళ్ళీ నైట్కి అరుణాచలంకి కొండ కిందకి వచ్చేసి ఇప్పుడు అరుణాచలం బస్ కోసం వెయిట్ చేస్తున్నాం గైస్. ఇప్పుడు నైట్కి అరుణాచలం.
ఇంకా మంచిగా అక్కడ దాకా వెళ్ళి లడ్డూలు తాబేలు చోరీలు అన్నీ పట్టుకొచ్చేసాను అనమాట ప్రసాదం. ఓకే, సో 28th మార్చ్ ఫ్రైడే రోజు నైట్ హైదరాబాద్ టు తిరుపతి వెళ్ళాం గైస్. బస్ టికెట్ 1500. డైరెక్ట్ అరుణాచలం చూసాము కానీ 3000 చూపించింది బస్ టికెట్. కానీ తిరుపతి టు అరుణాచలం చాలా తక్కువ డిస్టెన్స్, 240 రూపీస్లో అయిపోయింది. అందుకని ఫస్ట్ తిరుపతి వెళ్ళాము. ఎప్పుడు ఫ్రైడే నైట్ వెళ్ళి సాటర్డే రోజు మంచిగా స్వామివారి దర్శనం చేసుకొని అదే రోజు నైట్ అక్కడ రూమ్ కోసం చాలా ఇబ్బంది అయిపోయింది, హాల్లో ఉండాలనిపించలేదు. అందుకని నైట్కి నైట్ అరుణాచలం ట్రావెల్ చేసేసి సో సాటర్డే రోజు మెట్లు మొత్తం ఎక్కడం వల్ల సండే మొత్తం రెస్ట్ తీసుకున్నాం అనమాట అరుణాచలంలో. తీసుకొని మండే రోజు శివుడి దర్శనం కూడా అరుణాచలంలో కంప్లీట్ చేసి అదే రోజు నైట్ మళ్ళీ అరుణాచలంలో ఉండలేక 3 days హాలిడేస్ అయిపోయి సాటర్డే సండే ప్లస్ రంజాన్ మళ్ళీ మండే నైట్కి నైట్ అరుణాచలం టు హైదరాబాద్ వచ్చేసామన్నమాట. గైస్ నేను ఇంకొకటి చెప్పా కదా, అంటే తిరుపతిలో అంత కష్టపడి మెట్లెక్కి అన్ని అవర్స్ స్ట్రగుల్ చేసిన తర్వాత జస్ట్ దేవుడు దర్శనం ఇలా చూసామంటే ఇలా గెంటేస్తారు పక్కకి వాళ్ళు అని. కానీ వాళ్ళు ఎందుకు గెంటేస్తారని వెళ్ళి వచ్చిన తర్వాత అర్థమైంది. ఆ 1 సెకండ్ నేను చూసిన విజువల్, ఆ 1 సెకండ్ అంటే ఆ టైంలో వచ్చిన గూస్ బంప్స్ పోవడానికి, ఆ విజువల్ నా కళ్ళలో నుంచి పోవడానికే ఇంకా వాళ్ళు 1 సెకండ్ కాకుండా ఇంకో అరగంట చూడడానికి ఛాన్స్ ఇస్తే దేవుణ్ణి నాకు కొంచెం కనెక్షన్ టు హయ్యర్ పవర్ అంటే స్పిరిచువల్ కనెక్షన్ విత్ గాడ్ ఎక్కువ అనమాట. ఆ సెన్స్ కొంచెం డీప్గా ఉంటుంది. అందుకే ఏడుస్తా. ఎక్కడ కేదార్నాథ్లో కూడా ఏడ్చా, తిరుపతిలో కూడా ఏడ్చా, అరుణాచలంలో కూడా ఏడ్చా. తప్పులే ఏడుపులో, ఆనంద బాష్పాలు. ఇంకొకటి ఏంటంటే గైస్ చూడండి, ఇది తిరుపతిలో కొన్ని తాడులు ఉంటాయి కదా, అయితే ఇవి అన్నీ నిజం తాడులు ఉండవు, మ్యాక్సిమం కలర్ వేసి అమ్ముతారు. సో చూడండి కొంచెం ర్యాషెస్ లాగా ఆ కలర్ వల్ల ఫస్ట్ కొంచెం దురద పెట్టింది, తర్వాత చాలా పెద్ద అయిపోయింది అనమాట. దీని బదులు ఆ బ్లాక్ తాడు ఉంటుంది గైస్, అది బెస్ట్. ఈ కలర్స్వి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ చిన్న ర్యాష్ కాస్త చాలా పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నేను అరుణాచలం వీడియో కూడా పెడతా పార్ట్ 2. స్టే ట్యూన్ గైస్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.